రైట్. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు మీడియాలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సీసీ ఫుటేజ్లో 18 మాసాల వరకు భద్రపరచాలని సుప్రీంకోర్టు డెసిషన్ ఉన్నా కూడా ఎందుకు తొలగించారు? ఇది కీలకమైంది కదా. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా ప్రభుత్వానికి? సో ఇదంతా కూడా మసిబూసి మారేడికాయ చేస్తున్నారని నేను మొట్టమొదటి చెప్పాను. ఇప్పుడు దానికి ఆధారాలతో చెప్తున్నాను, అర్థం చేసుకోమని ప్రజలను అడుగుతున్నాను. సిబిఐ విచారణ తప్ప లేదా ఎన్ఐఏ విచారణ తప్ప రెండో మార్గం ఈ కేసుకు లేదు. ఓకే, అవును. 29వ తారీఖు ఏదో సమాధానం చెప్పాలి కదా. మేము విచారణ చేసాం, 302 బుక్ చేసాం. బహుశా 29వ తారీఖు లోపలే అన్ని సాక్ష్యాధారాలు నాగరాజు గారు తొలగించిన తర్వాత ఆయన్నే తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ కూడా చేసాం, ప్రొసీజర్ ఇది ప్రోగ్రెస్లో ఉంది అని చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నారు. నాగరాజు బయట ఎందుకున్నాడు నాకు అర్థం కాలేదు. ఆ రోజు నా కేసు పెట్టంగా నన్ను ఇక్కడ తీసుకెళ్లారుగా, ఇక్కడ నుంచి తీసుకెళ్ళారు ఇంట్లో. మరి అతను ఇంట్లో హాయిగా ఉంటే ఎందుకు పట్టుకోవట్లేదు? ఇస్తే చాలామంది హయ్యర్ లెవెల్ ఆఫీసర్ల పేర్లు చెబుతాడు. ఎందుకు చెబుతాడు? వాళ్ళ ఆదేశం ప్రకారమే ఈ క్రైమ్ అంతా జరిగింది కాబట్టి, దానిలో కమిషనర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి, ఇంకా చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, ఏదో పెద్ద నేరాన్ని అతని మీద మోపటం కోసం, బలవంతంగా అతను ఒప్పించటం కోసం, ఎవరినో రక్షించటం కోసం ఈ తతంగం అంతా జరిగింది. ఈ తతంగంలో అతను చనిపోయాడు. ఈ వాస్తవాలు బయటకు రాకోకుండా కప్పిపుచ్చేందుకు తీవ్రమైన ప్రయత్నం జరుగుతున్నది. ఇది నా ఆరోపణ కాదని చెప్పానండి. అసలు ఇంతవరకు ఎప్పుడైనా నేను మీరు చూశారు కదా, చాలా కేసుల్లో దొంగతనం జరిగితే ఎస్పీ వచ్చి మాట్లాడతాడు, అయ్యా దీని మీద విచారణ జరుపుతున్నాం, 2 టీములు వేసాం, 3 టీములు వేసాం అని చెప్తారు. దీనికి ఇంతవరకు మాట్లాడేవాడును? హోంమంత్రి మాట్లాడలా, డీజీపీ మాట్లాడలా, కమిషనర్ మాట్లాడలా, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా మాట్లాడారా? ప్లాస్టర్ వేసేస్తున్నారు పోలీసులు. ఎందుకు? వాస్తవాలు చెబితే భయంకరంగా ఉంటాయి కాబట్టి, ఆ వాస్తవాలని రూపుమాపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి. ఎలా సాక్ష్యాధారాలు లేకోకుండా సీసీ ఫుటేజ్లన్నీ కూడా తీసేసి అప్పుడు చెబుతారు నిజాలు. అబద్ధాలని నిజాలుగా చెప్తారు, అప్పుడు సాక్ష్యాధారాలు మొత్తం పోతాయి. ఇది వాళ్ళ ప్లాన్. అర్థమైంది కదా? ఓకే.